అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తనదైనటువంటి రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు అనాలా, లేకపోతే ఫిరాయింపులను ప్రోత్సహించారనాలా, ఎలా కావాలంటే అలా అనుకోవచ్చు. హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ గేమ్స్ నడిపించడంలో, రాజకీయ గేమ్స్ నడిపించడంలో సిద్ధస్తుడు. తర్వాత కాలంలో ఇప్పుడు అమిత్ షా కూడా అదే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ అక్కడ ఏదైతే బోడో కౌన్సిల్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయి ఎన్డీఏకి 20, అట్లాగే బోడో పీపుల్స్ ఫ్రంట్కి 20 సీట్లు వచ్చి, బీటీసీకి 20 సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీపీఎఫ్కి, బోడో ఫ్రంట్కి, పీపుల్స్ ఫ్రంట్కి 20 వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రభుత్వంలో జాయిన్ అవ్వడానికి అంగీకరించారు. తద్వారా ఎన్డీఏలోకి బీపీఎఫ్ వచ్చి చేరినట్టయింది. ఇది భారతదేశంలో అతిపెద్దదైనటువంటి చేరిక అవుతుంది ఈశాన్య రాష్ట్రాల నుంచి చూసుకుంటే. ఏదైతే బోర్డర్స్ ప్రాంతాలలో ఇట్లాంటి కలయికలు అవసరం, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి నాయకులు అవసరం ఉంది.